హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే చాలామంది భారతి మీరు ఓన్లీ కుకింగ్ వ్లాగ్సే పెడుతున్నారు, అలా కాకుండా మీ డే రొటీన్ అలాగే క్లీనింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉండండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఏం లేదండి, నేను ఎందుకు అంతగా పెట్టట్లేదంటే, ఒకటి క్లీన్ చేసేటప్పుడు వీడియో తీస్తే ఎక్కువ టైం పట్టేస్తుంది అందుకని చెప్పి, ఇంకొకటి కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఆ గొప్పలే, నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా ఇంట్లో పని, మేమేం చేయట్లేదా అని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తున్నాయి. అయితే నేనేమంటానంటే, అందరం ఇంట్లో పనులు చేసుకుంటాము, అందరం ఇంట్లో వంట చేసుకుంటాము. సో ఇప్పుడు వంట అలా అయితే నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, అందరూ చేస్తారు కదా వంట. సో ఇప్పుడు నేను చేసే రెసిపీస్ మీకు ఎవ్వరికీ రావా? అలా అనేం కాదు కదా. జస్ట్ నా లైఫ్ స్టైల్ని నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. అది పని కావచ్చు, అలాగే వంటలు కావచ్చు. ఇందులో కొంతమందికి కొన్ని రాకపోవచ్చు, కొంతమంది జస్ట్ ఓకే భారతి నేను కూడా నీలాగే చేసుకుంటాను అని అలా కంపేర్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, రాని వాళ్ళు నేర్చుకోవచ్చు. సో రెండు అవుతాయి కదా. సో నేను ఎప్పుడు కూడా ఏ వీడియోలో కూడా నేనే పని చేస్తున్నానని కానీ, నేనే వంట చేస్తున్నానని కానీ, నేనే ఫ్యామిలీని చూసుకుంటున్నానని కానీ ఎక్కడా చెప్పలేదండి. సో జస్ట్ నేను చేసే పనిని, వంటని, నా లైఫ్ స్టైల్ని మాత్రమే నేను షేర్ చేస్తూ ఉన్నాను. సో అందులోనే ఇవాళ ఏంటి అంటే, ప్రతి మంత్ అంటే మనకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత నేను ఇది ఒక రొటీన్ పెట్టుకుంటాను అనమాట, మంత్లీ రొటీన్ లాగా. సో పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే, నేను స్నానం చేసేస్తాను కదా. సో 5 days స్నానం అయిపోయిన తర్వాత ప్రతిదీ కూడా స్లోగా చేసుకున్నా సరే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటాను. సో ఇంక ఇవాళ ఏంటి అంటే, మార్నింగ్ ఏంటంటే మొత్తం ఇల్లంతా కూడా డస్టింగ్ చేశాను అనమాట. అంటే కిటికీలు అట్లా అక్కడ ఉన్నాయి కదా, ఓటీజీ, ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయరు, ఆ తర్వాత సామాన్లు అవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడము, తర్వాత టీవీ యూనిట్ దగ్గర అంతా కూడా డస్టింగ్ చేయడము. ఫ్యాన్లు అయితే చేయలేదు, ఎందుకంటే పైకి ఎక్కలేకపోయాను. సో కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి ఇంకా హైట్ అయితే ఎక్కలేదు, కానీ ఫ్యాన్స్ ఒకటే క్లీన్ చేయలేదు. అది సండే మా వారికి చెప్పాను చేస్తా అన్నారు, కానీ ఇంకా మొత్తం నాకు అందినంత వరకు డస్టింగ్ అంతా చేశాను. కాకపోతే అదంతా వీడియో తీయలేదు, మార్నింగ్ టైం అయిపోతుంది అని చెప్పేసి. సో నాకేంటి అంటే, ఇంకా అలా పనంతా ఒకసారి అయిపోయిన తర్వాత గ్యాస్ కౌంటర్ అంతా కూడా నీట్గా కడిగేసిన తర్వాత ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టేస్తే ఇల్లు క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ ఉంటుంది. ఇంక ఇవాళైతే అసలు టైం లేదు నాకు. మార్నింగ్ నుంచి మనం అనుకుంటాం కానీ డస్టింగ్ చిన్న పనే అని, కానీ చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇక్కడ దులపాలి, అక్కడ దులపాలి, అరే ఇక్కడ క్లీన్ చేసేసాం అక్కడ కూడా క్లీన్ చేద్దాం, ఇట్లా ఉంటుంది అనమాట. సో టీవీ యూనిట్, ఆ తర్వాత ఆ బెడ్రూమ్స్లో అన్నీ కూడా ఇంకా అలాగా చిన్న చిన్నవన్నీ కూడా నీట్గా డస్టింగ్ అయితే చేశాను. సో మార్నింగ్ అంతా అలాగే టైం అంతా అయిపోయింది. ఇంకా చెప్పాలంటే పిల్లలు వచ్చే టైం అయిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 4:35 అలా అవుతుంది. ఇంక వాళ్ళు రాకముందే ఇల్లంతా కూడా నీట్గా మాప్ పెట్టేద్దాం అనుకున్నాను. ఈ లోపల వచ్చేసారు. మామూలు టైంలో 4:30 అంటే వాళ్ళు ఆడుకొని 5:30కి వస్తారనమాట. మా వారు కూడా కొంచెం వర్క్ ఉంది, లేట్గా వస్తాము, 5:30కి వస్తాము అని చెప్తారు. సరేలే ఇవాళ లేటుగా వస్తే బాగుండు అనుకున్నప్పుడు మాత్రం త్వరగా వచ్చేస్తారు. సో ఇవాళ అలాగే అయ్యింది, త్వరగా వచ్చేసారు. జస్ట్ వాళ్ళకి 4:30కి అయితే 4:45 అంటే ఒక 10-15 మినిట్స్లోనే వచ్చేసారనమాట ఇంటికి. దగ్గరే స్కూలు. ఇంక అందుకే త్వరగా వచ్చేసారు. ఏరా ఇవాళ లేటుగా రావచ్చు కదరా అంటే, ఇవాళ ఏం ఆడుకోలేదమ్మా మా ఫ్రెండ్స్, అందుకే వచ్చేసాము అని చెప్తారు. మా వారు కూడా నాకేం వర్క్ లేదు అందుకే వచ్చేసాను త్వరగా అని అంటున్నారు. మీరు నాకు వర్క్ ఉన్నప్పుడు మీరెందుకు లేటుగా వస్తారులే అనుకొని మనసులో మళ్ళీ తొక్కేశారనమాట. మళ్ళీ త్వరగా ఇల్లంతా కూడా మళ్ళీ సెకండ్ టైము వాళ్ళు అడుగులేసిన దగ్గరంతా మాప్ పెట్టేశాను. మాప్ పెట్టేసి ఆ తర్వాత అంటే మ్యాట్లు ఇంకా ఆరలేదు. మ్యాట్లు లేట్గా వేసాననమాట మిషన్లో, అవి ఇంకా కొంచెం తడిగానే ఉన్నాయి. సో మ్యాట్లు లేకపోవడం వల్ల ఇంకా మళ్ళీ డబుల్ పని అయింది నాకు. సో ఇంకా వాళ్ళు వచ్చేసారు కదా, ఇంక టీ అయితే పెట్టేశాను. పిల్లల కోసం అయితే పాస్తా చెయ్యాలి. ఫస్ట్ అయితే టీ పెట్టేశాను. ఇంకా ఊరికే అలా చిన్న గీతలు అయితే అలా గీసాను అనమాట స్టవ్ మీద, బాగుంటుంది కదా. ఇంక ఇవన్నీ కూడా అలా తుడిచానండి. కొంచెం స్టవ్ పక్కన ఉంటాయి కదా, జిడ్డుగా ఉంటాయి కదా అని క్లీన్ చేశాను. అయితే నన్ను అడుగుతారు, భారతి స్టవ్ పక్కన నువ్వు ఇవన్నీ పెట్టుకుంటావు కదా, ఆ తర్వాత ఆ పైన డబ్బాలు ఉంటాయి కదా, గ్రోసరీస్ డబ్బాలు, జిడ్డు పట్టవా అని చెప్పేసి. పడతాయండి, పట్టకుండా అయితే ఎందుకు ఉంటాయి. అయితే ఏంటి అంటే, ఒక 3 months కల నేనేం చేస్తానంటే డిష్ వాషర్లో పెట్టేస్తాను. డిష్ వాషర్లో పెట్టడం వల్ల ఏంటంటే ఆ జిడ్డు పోతుంది. డిష్ వాషర్ హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కాబట్టి మనకి నీట్గా వాష్ చేసి ఇస్తుంది. యాక్చువల్గా ఇవాళ క్లీన్ చేయాలి,
కాకపోతే పండగ క్లీనింగ్ చేద్దాంలే నెక్స్ట్ మంత్ అని చెప్పేసి ఇంక ఈ మంత్ ఆ డబ్బాలన్నీ క్లీన్ చేయలేదు. అలా కాదు, నువ్వు టేస్ట్ మారిపోతుంది. అయితే నువ్వు వాళ్ళే చేసుకోవాలని చెప్పు, నువ్వెందుకు మళ్ళీ చేయడం? ఒరే ఒక రెసిపీ అన్నప్పుడు ఒక్కరే చేయాలా? ఎవరి రెసిపీ వాళ్ళు చేసుకునేదానికి ఇంకెందుకు స్టాల్? మళ్ళీ పాస్తానే అందరూ చేస్తే ఎలాగా? వాళ్ళు చెప్పింది చేయాలా? అలా కాదురా, వదిలేలా అంటే ఇప్పుడు నేను ఎన్ని మెంబర్స్ కి చేయాలి పాస్తా? కొంచెం పాస్తా చేస్తే చాలా. అమ్మా నేను పక్క పెట్టేసాను కదా కార్డ్బోర్డ్ అక్కడ కింద మంచం కింద పెట్టేస్తారు. అక్కడ క్లీన్ అక్కడ పెట్టా చెప్పు నువ్వు క్లీన్ చేసేటప్పుడు. దాంట్లోనే పెట్టాను రా, ఒక దాంట్లో ఒకటి పెట్టాను చూడు. ఒక దాంట్లో అంటే ఏంటి? పెద్ద దాంట్లో చిన్నదే కదా, కార్డ్బోర్డ్ కాదు, క్రాఫ్ట్. కార్డ్బోర్డ్ లోనే ఉంటాయి అక్కడ కార్డ్బోర్డ్ మంచం కింద ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉండదు లక్కీ ఏం చెప్తున్నాడో. లక్కీకి ఏంటి అంటే సాటర్డే రోజు వాళ్ళకి ఫుడ్ ఫెస్టివల్ ఉందన్నమాట వాళ్ళ స్కూల్లో. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం తీసుకురావాలి. వీళ్ళకి సంబంధించి అంటే గ్రూప్ అనమాట, ఒక గ్రూప్కి 5 మెంబర్స్ ఉంటారు. ఎన్ని ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే అందరు కలిసి ఒక ఐటమ్ అయి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఫస్ట్ ఏమంటారు పిజ్జా అనుకున్నారు, బ్రెడ్ పిజ్జా అనుకున్నారు, తర్వాత ఏవేవో అనుకున్నారు. తర్వాత పాస్తా చేయమ్మ ఫైనల్గా అని చెప్పి అన్నాడనమాట. సరేరా అన్నాను. తీరా పాస్తా చేసిన తర్వాత ఏంటంటే, అంటే పేరు ఇచ్చేసిన తర్వాత 5 మంది పాస్తా చేసుకొస్తారంట. అరే 5 మంది చేసుకొస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది కదా టేస్ట్. సో అప్పుడు ఎలా అమ్ముతారా మీరు అంటే, పర్వాలేదులే అమ్మ, ఏదో ఒకటి నువ్వు చేసే, కొంచెం పాస్తా చేసి ఇచ్చేసే అని. చూడు మా చిన్నోడు చూడండి ఎలా చేస్తాడు. అమ్మ ఎందుకు, కొంచెం చేసి ఇచ్చేసేయి అంటున్నాడు వాడు. వీడు మాత్రం డోనట్స్ తీసుకెళ్తున్నాడు. చిన్నోడికేమో చాక్లెట్ డోనట్స్ ఇచ్చాడనమాట పేరు. సో వీళ్ళ దాంట్లో చాలా చేస్తున్నారండి. ఏమంటారు విష్ణుకి చాక్లెట్ ఫౌంటైన్ అంట, తర్వాత ఏవేవో చెప్తున్నారు పిల్లలు. చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. చూడాలి ఆ రోజు ఫుడ్ ఫెస్టివల్ ఎలా జరుగుతుందో. అంటే ఏం లేదు, స్కూల్లో పిల్లలకి జస్ట్ అలా బిజినెస్ నేర్పించడానికి అలా కండక్ట్ చేస్తున్నారనమాట సాటర్డే. సో వీళ్ళిద్దరు మాత్రం ఒకళ్ళు పాస్తా, ఒకళ్ళు అయితే మాత్రం డోనట్స్ అయితే ఇచ్చారు. అవి కూడా నేనే చేసి ఇస్తే వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి సేల్ చేస్తారు. సో మనం పేరెంట్స్ అందరం చూడడానికి వెళ్తాం కదా, సో అప్పుడు అక్కడ అవన్నీ కూడా మనం కొనుక్కోవాలన్నమాట. ఎలా ఉంటుందో సో అలాగా అదే ఆ డిస్కషనే అనమాట అదంతానా. వాళ్ళు చెప్పింది చేసేయమ్మా అని అంటున్నాడు వాడు. అలా కాదురా అంటే, ఎందుకమ్మా వాళ్ళు ఏం చెప్పారు అది చేసే, కొంచెం చేసి ఇచ్చేయి చాలు అంట. ఇంకేం చెప్తాం వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళకైతే ఫస్ట్ ఇంకా టీ పెట్టేశాను. కిందకి వెళ్ళి పాస్తా అయితే చెయ్యాలి. ఇవాళ క్రీమీ పాస్తా కాదు, అంటే వైట్ సాస్ పాస్తా కాదు, సింపుల్గా మనకి 10 మినిట్స్లో అయిపోయే పాస్తా అయితే చూపిస్తా. సో మ్యాగీ చేసుకున్నంత ఈజీ అనమాట. ఆ తర్వాత వీడియో మా వారు తీస్తున్నారు. సో ఇక్కడంతా వ్యూ బాగుందని చెప్పేసి ఇంకా అలా వీడియో తీస్తూ ఉంటారు. నేనైతే ఇంక ఇవాళ మార్నింగ్ అంతా బెడ్షీట్స్, కర్టన్స్ అవన్నీ వాష్ చేశాయి కదా, సో అవన్నీ కూడా ఇంకా అలా తీసుకొచ్చి మడత పెట్టేసి తీసుకెళ్ళడమే. అయితేనండి నిజంగా చెప్తున్నాను, ఎవరికైనా వీడియో తీసే కంటే కూడా నేను ట్రైపాడ్ పెట్టుకొని తీసుకున్నంత ఇది లేదు. ఎందుకంటే నాకు ట్రైపాడ్ ఎక్కడ పెట్టాలి, ఎలా వీడియో తీయాలి అని నాకు ఒక విజన్ ఉంటుంది మైండ్లో. సో మా వారు ఏంటి అంటే తనకి నచ్చినట్టు తీస్తారు కదా, నేను నాకు అలా కాదు, నాకు ఇలాగే తీయాలి అంటే తిట్లు నేను తీనంటే తీను, నీకు నచ్చినట్టు చేసుకోపో అని చెప్పి ఇంకా తర్వాత ఏదో మొత్తానికి అలా వీడియో తీశారు. ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చేసి బట్టలు అయితే కొన్ని ఉన్నాయి. ఇవాళ ఎక్కువ బట్టలు అయితే వాష్ చేయలేదు, అన్నీ కూడా ఇవే బెడ్షీట్స్, టవల్స్ అవి. కొన్నేమో కింద ఆరబెట్టాను, కొన్నేమో మేడ మీద ఆరబెట్టాను అనమాట. ఎందుకంటే మేడ మీద ఒకటే కదా దారం ఉంది, సో దానికి సరిపడా పైన ఆరబెట్టేశాను. ఆ రూమ్లో బెడ్స్ అవి వేసేసాను. ఆ తర్వాత కొన్ని బట్టలు ఉంటే అవి తెచ్చి చీరలో, చూసారు కదా చీరలో ఎన్ని బట్టలు ఉన్నాయో, సో ఆ చీరల బట్టలు రేపు మడత పెడదాంలే అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా బెడ్షీట్ అయితే వేసేసాను. ఒకవైపు వీళ్ళు ఆకలి అని చెప్పి ఇంకా టీ అయితే మరిగిపోయాయి, పాస్తా చేయాలి. సో ఇక్కడ ఏంటి అంటే
ఫస్ట్ నేను పాస్తాని ఉడికించుకుంటున్నాను. యాక్చువల్‌గా ఉడికించాల్సిన అవసరం కూడా లేదేమో అనిపించింది తర్వాత. చూపిస్తాలేండి. ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ నేను కొంచెం పాస్తా జస్ట్ పిల్లల వరకే చేస్తున్నాను. ఎక్కువ చేయట్లేదు. మా వారు వద్దన్నారు. మామయ్య కూడా నాకు వద్దమ్మా అన్నారు. వాళ్ళు మిక్చర్ ఏదో ఉంటే ఆ మిక్చర్ తినేసారనమాట. సో, అందుకని పిల్లల కోసమే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాస్తాని కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ ఏసుకొని ఇదిగోండి ఇలా ఉడికించేసుకుంటున్నాను. టీ అయితే మరిగిపోయాయి. ఇంకా మరిగితే ఇంకా మొత్తం అంతా టీ పొడే ఉంటది. అందుకని ఫస్ట్ టీ తాగేద్దాంలే అని చెప్పేసి. అయితే ఈ టీ తాగి వచ్చే లోపల ఏంటంటే ఇది ఎక్కువ కుక్ అయిపోయిందేమో అనిపించింది. మామూలుగా నేను పాస్తా వామ్‌సెల్లి వాళ్ళది వాడతానండి. ఇదేంటి అంటే లూజ్ అనమాట. మొన్న డీమార్ట్‌కెళ్ళాను గదా! అక్కడ లూజ్ తీసుకున్నాను పాస్తా. సో, మీరు లూజ్ అంటే నేనెప్పుడు కొనను లూజు. ఎప్పుడు కూడా ప్యాకెటే కొంటాను. సీల్డ్ ప్యాకెట్‌లో ఉన్న పాస్తానే కొంటాను. సో, అదే బావుంటది. వీట్ పాస్తా కొంటాను ఎక్కువగా. సో, ఇది వీట్ పాస్తా లాగా నాకు అనిపించలేదు. సో, పాస్తా ఉడికించుకున్నాను కదా! అయితే నేను బటర్ అయినా వేసుకోండి లేదా ఆయిల్ ఏసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఏసుకొని అందులో 1 స్పూన్ గార్లిక్ ఏసుకున్నాను. అదే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని చెతుక్కొట్టయితే వేసుకోండి. ఆ తర్వాత ఉడికించి పెట్టేసిన పాస్తా ఏసేసాను. అయితే ఇది కొంచెం స్టిక్కీగా ఉంది. అందుకని చెప్పేసి నేను యాక్చువల్‌గా కొంచెం పొడి పొడిగా చేద్దాం, డ్రైగా చేద్దాం అనుకున్నా. కాకపోతే ఈ పాస్తా ఎలా ఉందంటే స్టిక్కీగా ఉంది. సో, అందుకని ఇంక నేనేం చేశానంటే కొంచెం వాటర్ ఏసేసి చిల్లీ ఫ్లేక్సు, పిజ్జా సీజనింగు, చీజు, గార్లిక్ ఫస్ట్ అయితే ఆయిల్ ఏసుకున్నాను. కొంచెం ఒక 2 స్పూన్స్ ఎక్కువ అవసరం లేదు. ఆయిలు, గార్లిక్ ఏసుకున్నాను. కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత పాస్తా ఏసేసాను, చీజ్ ఏసేసాను, పసుపు కొంచెం అంటే కలర్‌ఫుల్‌గా లేదని కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం అయితే ఏసాను. వాటర్ ఏయడం వల్ల ఇదిగోండి ఇలా క్రీమీగా వచ్చేసింది. ఇంకా నేను ఇందులో పాలు, వైట్ సాస్ ఇట్లా ఏం వేయలేదు. జస్ట్ అన్నీ గూడా అలా ఏసేసాను. మనం నార్మల్ మ్యాగీ ఎలా అయితే చేసుకుంటామో అలాగా. కానీ నాకెందుకో అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఆ పాస్తా బాలేదు. ఇది నాకెందుకో పాస్తా నచ్చలేదు. ప్యాకెట్ పాస్తా అయితే బావుండేది. అంటే మొత్తం సీల్డ్ ప్యాకెట్స్ ఉంటాయి గదా! ఇది లూజ్ తీసుకోవడం వల్ల నాకెందుకో అంత అనిపించలేదు. మనకి పాస్తా ఎక్కువ టైం ఉడికిందనుకోండి, అది మంచి పాస్తా అని. మనకి త్వరగా ఉడికిపోయిందనుకోండి, అది అందులో కొంచెం మైదా మిక్సింగ్ ఉండొచ్చు. సో, మైదా ఏంటి అంటే త్వరగా ఉడికిపోతది. గోధుమ పిండితో చేసిన పాస్తా ఏంటి అంటే ఎక్కువ టైం పడతది. ఇదే అనమాట మంచి పాస్తా అని ఎలా తెలుసుకోవాలి అంటే, కుక్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది అంటే అది మంచి పాస్తా. సో, నేను మాత్రం ఎప్పుడు వామ్‌సెల్లి వాళ్ళవే తీసుకుంటాను. లేదు అనుకుంటే అక్కడ వీట్ పాస్తా అని రాసుంటది. సో, అవి బాగున్నాయి అంటే కొంచెం డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా! సో, అప్పుడప్పుడు అలాంటివి కూడా తీసుకుంటూ ఉంటాను. సో, అదనమాట. ఇంకా సింపుల్‌గా పాస్తా అయితే చేసేసి పిల్లలకిచ్చేసి నేను కూడా కొంచెం మిగిలింది. నేను కూడా తినేసాను. ఆ తర్వాత ఆయిల్ జాడీలు, సాల్ట్ జాడీ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను కదా! ఇది ఆయిల్ మగ్గు డీమార్ట్‌లో తీసుకున్నాను. 200 ఇది కూడా అడిగారు. డీమార్ట్‌లో ఉందండి. ఇది యాక్చువల్‌గా జ్యూస్ జార్ అది. ఆ జ్యూస్ జార్‌ని నేను ఆయిల్‌కి పెట్టుకున్నాను. ఎందుకంటే మామూలుగా ఆయిల్ బాటిల్స్ లీటర్ ఉండేవి దొరకట్లేదు. ఇది ఎగ్జాక్ట్‌గా లీటర్ ఆయిల్ ప్యాకెటు అందులో కరెక్ట్‌గా సరిపోతుంది. అందుకని చెప్పి అది తీసుకున్నాను. అలాగే సాల్ట్ జాడీ అది లింక్ అడుగుతున్నారు. అవి జాడీలు ఈ బజార్ ఉంటది కదండీ! దాన్నేమంటారు? బర్మా బజారా? కాదు. ఏదో బజార్ అంటారండి. ఆ బజార్‌లో ఉంటాయి కదా! మనకన్నీ. అక్కడ తీసుకున్నాననమాట ఆ జాడీలు. ₹100 ఆ జాడీ అంతే. సో, లింక్ అయితే లేదు. తర్వాత సరుకులైతే మొన్న తెప్పిచ్చాను. అవి ఇంకా అలా ఫిల్ చేయలేదు. ఎందుకంటే ఈ డబ్బాలు క్లీన్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్‌గా. మళ్ళీ అనిపిచ్చింది, మళ్ళీ ఇంకెలాగో డిసెంబర్‌లో క్లీన్ చేస్తాం కదా! మళ్ళీ ఇంక ఇవాళ ఎందుకులే క్లీన్ చేయడం అన్నట్లుగా క్లీన్ చేయలేదనమాట. అప్పటి నుంచి ఆ కందిపప్పు, మినపప్పు అవన్నీ ఫిల్ చేయకుండా ప్యాకెట్లు అలా పెట్టేశాను. ఇప్పుడు ఫైనల్‌గా ఇప్పుడైతే ఫిల్ చేసేసాను. ఇంకా ఈ గోధుమ పిండి అయితే మాత్రం డబ్బాలో వెయ్యను నేను. ఎంత కావాలో అంత గోధుమ పిండి వాడుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఈ పిండ్లుంటాయి గదా! మనకి గోధుమ పిండి, లేకపోతే రాగి పిండి, శనగపిండి ఇవన్నీ నేను బయట పెట్టను. ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా ఓపెన్ చేసిన ప్యాకెట్ అయితే. సీల్డ్ ప్యాకెట్స్ అయితే మాత్రం ఇలా పెట్టేసుకుంటాను. ఎందుకంటే పురుగు పడతదేమో అని నాకు భయం అనమాట. అందుకే నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను వాటి వరకు. ఆ తర్వాత ఇంక ఇవాళ వంట కోసం నేను మొన్న తీసుకున్నాను కదా! కందగడ్డ ఫ్రై, అలాగే పప్పు చేస్తా ఉన్నాను. సింపులే. కందగడ్డ ఫ్రై ఎలా ఉంటదంటే, మనం చేప ఫ్రై చేసుకుంటాం కదా! అలా అనమాట. అలా చేస్తున్నాను. 2 రకాలుగా చేస్తాను. ఇవాళ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఇది చేద్దామా? అది చేద్దామా? అని చెప్పేసి. సో,
సో ఫైనల్గా ఫిష్ ఫ్రై లాగే చేశాను. ఫస్ట్ అయితే ఇంకా రైస్ పెట్టేశాను. ఇంకోటి ఏంటంటే ఆ రైస్ గిన్నె ఉంది కదా, ఇప్పుడు నేను రైస్ పెట్టింది అది కూడా అడిగారండి. భారతి మీరు చాలా గిన్నెలు కొంటానే ఉంటారు కదా, మరి ఎందుకు ఆ గిన్నెలోనే అన్నం వండుతావు ఎక్కువ అని చెప్పి. అది ఎందుకో నాకు ఇష్టం. అంటే అన్నం మాడిపోదు, ఇంకోటి క్యూట్గా రౌండ్గా ఉంటుంది. నాకు ఎందుకో కొన్ని కొన్ని గిన్నెలు ఏంటి అంటే ఎంత నల్లగా ఉన్న కడాయిలు వాటిల్లోనే వండాలనిపిస్తుంది. సో అందులో నాకు 2 ఫేవరెట్. ఒకటేమో ఈ అన్నం వండిన గిన్నె, ఇంకొకటి ఫ్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో అది ఆ కడాయి, ఈ 2 కడాయిలు మాత్రం నేను ఎన్ని ఉన్నా అవి మాత్రం వాడుతూనే ఉంటాను అనమాట. సో పప్పు అయితే పెట్టేశాను. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేశాను అనమాట. సో అది ఉడికిన తర్వాత లాస్ట్లో పోపు పెట్టుకోవడమే. ఆ తర్వాత ఇంక ఇదిగోండి కందగడ్డ చూడడానికి మాత్రం చండాలంగా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం అయినా దురద వస్తుందండి ఈ కందగడ్డ మాత్రం. అంటారు అంటే దురద కంద వేరే, నార్మల్ కంద వేరే అని. ఇది తినే కందే అయినా సరే కొంచెం అయినా సరే దురద వస్తుంది తెలుసా. కొంచెం చేతులకి ఆయిల్ రాసుకోవాల్సింది. నేను కట్ చేసేటప్పుడు ఏం లేదు దురద, మొత్తం అంతా మసాలా కలిపేసి పక్కన పెట్టినప్పుడు కొంచెం వచ్చింది చేతులకి. అప్పుడు మళ్ళీ త్వరగా వెళ్ళి కొబ్బరి నూనె రాసుకున్నాను చేతులకి. లైట్గా అయినా సరే దురద అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే నేను చేప ముక్కల్లాగా ఫ్రై చేద్దామని చెప్పి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి. సో ఇప్పుడు ఈ నీళ్ళంతా కొంచెం వంచేసి తర్వాత సేమ్ మనం మసాలాలు ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవడమే. అయితే వీటిల్ని క్యూబ్స్ లాగా మనం ముక్కలుగా డైస్ లాగా ఇలా కట్ చేసేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా డైరెక్ట్గా ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ రోస్ట్ చేస్తాం కదా, సో అట్లా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అలాగే చేద్దాం అనుకున్నాను. మళ్ళీ మొన్న మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఫిష్ ఫ్రై లాగా బాగుంటుంది కంద వేపుడు అనేసి మాట్లాడుకున్నాం. సో అది గుర్తొచ్చి సరేలే ఇలాగే చేద్దాం అని చెప్పి ఇంక ఇదిగోండి ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, తర్వాత కొంచెం శనగపిండి వేసాను, అంటే కొంచెం మసాలా పట్టుకోవడానికి అంతే. అన్ని మసాలాలన్నీ వేసేసి ఇలా మూత పెట్టేసాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసాం అనుకోండి, కొంచెం సాల్ట్ అవన్నీ పట్టుకుంటాయి కదా, సో అందుకని మసాలా అంతా పూసి పక్కన పెట్టేసాను అనమాట. ఆ తర్వాత పప్పు ఉడుకుతుంది, రైస్ ఉడుకుతుంది, ఇంకా అది కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టా. ఇవన్నీ కూడా మార్నింగ్ తుడిచానండి, కాలింగ్ పెట్టేసి మొత్తం అంతా తుడిచేసాను. సో అందుకని చెప్పి ఇప్పుడు వీటి మీద క్లాతులు అస్తమాను నల్లగా అయిపోతూ ఉంటాయి. నేనేంటి అంటే గబుక్కుని నాకు అవసరం వచ్చినప్పుడు ఆ క్లాత్లు తీసేసి వాడేస్తూ ఉన్నాను అనమాట. సో అందుకే ఇవాళ ఏంటి అంటే టీపై మీద కవర్ ఉంది చూసారా, అక్కడ రబ్బర్ షీట్ తోటి అది చాలా పెద్ద కవర్ వచ్చిందనమాట. సో నేను దాన్ని కట్ చేసి టీపై ఆ టేబుల్ మీద వేసాను యాక్చువల్గా. సో ఇంకా హాఫ్ ఉంది. సో ఇప్పుడు ఆ హాఫ్ని కట్ చేసి వాటి మీద వేద్దాము అని చెప్పేసి కట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది మొత్తం ఇంక ఈ టేబుల్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకొకటి బోల్డ్ అయిపోతాయండి. ఫ్రిడ్జ్ ఒకటే క్లీన్ చేయలేదు. ఫ్రిడ్జ్ రేపో ఎల్లుండో క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్ జోలికి అయితే వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక 1 అవర్ పడుతుంది. అందుకే ఇంక ఫ్రిడ్జ్ జోలికి అయితే వెళ్ళలేదు. ఇంక వీటి వరకు అయితే క్లీన్ చేశాను మార్నింగ్. సో ఇదిగోండి, ఇది ఏంటంటే కొంచెము రస్ట్ పట్టినట్టు అయిపోయింది. టీపై మీద వేయడానికి కుదరట్లేదు. టేబుల్ మీద ఉన్నది టీపై మీద హాఫ్, టేబుల్ మీద హాఫ్ వేసాను. అది దాని మీద మొన్న దివాళీ రోజు ఒకటి పెట్టాను ఉర్లీ బౌల్. సో అదేంటి అంటే అలా రస్ట్ పట్టినట్టు అయిపోయింది. అందుకే ఇంక అంతవరకు పక్కన పెట్టేసి వీటికి సరిపడా మెజర్మెంట్ తీసుకొని ఇలా కట్ చేసేసి ఇలా వేసేసా అనమాట. బాగుంది కదా, అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇవి అనుకోండి మనం తీయం, క్లాత్ అనుకోండి తీసేస్తున్నాను నేను. అస్తమాను క్లాత్ తీసేయడం, కొంచెం నల్లగా అయింది అని అంటే తీసేయడం, మళ్ళీ ఆ క్లాత్ వాడేస్తున్నాను దేనికో దానికి. సో అందుకే ఇవైతే పెట్టేసా. ఆ తర్వాత ఇంకా అక్కడితో అయిపోయిందండి క్లీనింగ్. కాకపోతే కర్టన్స్ అవన్నీ వెయ్యాలి. సరే అవి రేపు మార్నింగ్ వేద్దాంలే అని చెప్పేసి ఇంకా వంట పని అయితే ఉంది కదా త్వరగా, ఇప్పటికే 8 అయిపోతుందని చెప్పి ఇంకా ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. మీరు అనుకోవచ్చు ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా భారతి, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేయచ్చు కదా అని చెప్పి. పెట్టేయచ్చు, కాకపోతే ఇప్పుడే క్లీన్ చేశాను కదా, మళ్ళీ అందులో వండితే మళ్ళీ ఆయిల్ అంతా అయిపోద్దని చెప్పేసి ఇంకా పెనం మీద ఫ్రై చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడే అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టాను కదా, మళ్ళీ ఎందుకు లేదాన్ని వాడడం అని చెప్పి అంతే. పెనం మీద కూడా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అంతే.
ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకున్నా కూడా చాలా బావుంటదండి. కాకపోతే ఇంక నేను డీప్ ఫ్రై చేయలేదు. ఇట్లా జస్ట్ ఇలా షాలో ఫ్రై చేసేసాను అంతే పెనం మీద. ఆ తర్వాత కుక్కర్ అయితే పప్పు బాగా ఉడికిపోయింది. సో, టాటా సంపన్ వాళ్ళది పప్పు మాత్రం అండి నానబెట్టాల్సిన పని లేదు. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి. జస్ట్ చెప్తున్నా నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. పప్పు కూడా చాలా రుచిగా ఉంటది. త్వరగా ఉడికిపోతది. కాకపోతే వేరే వాటిలతో కంపేర్ చేసుకుంటే సంపన్ ప్రొడక్ట్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి. రేట్ మాత్రం. పప్పు మినపప్పు గానీ, లేకపోతే కందిపప్పు గానీ, పెసరపప్పు గానీ అన్నీ గూడాన. సో, ఇంక పప్పు మాత్రం చాలా బావుంటది. పోపయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇదిగోండి కంద ఫ్రై కూడా అయిపోయిందనమాట. సో, ఇంక మేము భోంచేయడం ఒకటే లేటు. అదనమాట అండి. ఇంక ఇవాల్టి వ్లాగు. మార్నింగ్ నుంచి వీడియో అంటే మ్యాక్సిమం వీడియో చేసిన పనంతా తీశాను. మార్నింగ్ క్లీన్ చేసేదైతే పెద్ద తీయలేదు కానీ మధ్యాహ్నం నుంచి క్లీన్ చేయడం వీడియో తీసా అనమాట. నేనైతే బాగా అలసిపోయాను. నేను ఇంక ఇక్కడితో వ్లాగ్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. సో, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మర్చిపోయాను. వీడియో నచ్చితే మాత్రం ఏం చేయాలి? లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి. బాయ్.